అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. జనవరి 2, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత నెల 13న కరోనాతో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరారు. కాగా ఆయన మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు నేతలు సంతాపం తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్లో ఉన్న గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. స్వామివారి 2 చేతులను నరికేశారు. ఆలయంలోని విగ్రహం ధ్వంసం కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యకులు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని అన్నారు. జగన్ పాలనలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడో లేడో కూడా అర్థం కావడం లేదని మండిపడ్డారు. మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం అలసత్వం వీడకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కడప జిల్లాలో టీడీపీ నేత సుబ్బయ్య హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. సుబ్బయ్య హత్యలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హస్తముందంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. సుబ్బయ్య హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొట్టాలలోని చౌడమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రమాణం చేశారు. రాజకీయ లబ్ది కోసమే హత్య కేసులో తనను లాగుతున్నారని అన్నారు. సుబ్బయ్య హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లాలో కమలాపురం మండలం పాయసంపెళ్లలో ఘర్షణ చెలరేగింది. కొత్త ఏడాది సందర్భంగా వాట్సాప్ గ్రూపుల్లోని పోస్టులపై వైసీపీలోని ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో కర్రలు, కత్తులతో మహేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సుధాకర్ రెడ్డి 2 రౌండ్ల గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు 8,82,612కు చేరాయి. ఇప్పటి వరకు కరోనాతో 7,108 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 8,72,266 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,238 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 461 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 3 ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 617 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,815కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 1,544కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,815 యాక్టివ్ కేసులున్నాయి. భారత్లో గత 24 గంటల్లో 20,036 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,86,710కి చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 256 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,48,994కు పెరిగింది. ప్రస్తుతం 2,54,254 యాక్టివ్ కేసులున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని ఎప్పుడో చెప్పానన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని అన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతారని చెప్పారు. పార్టీలు వేరైనా అన్నదమ్ములుగా కలిసే ఉంటామని అన్నారు. మెడర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపి దాన్ని పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కరోనా మహమ్మారిపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలిందని ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. వ్యాధి లక్షణాలతో కూడిన కరోనా ఇన్ఫెక్షన్లతో పాటు
తీవ్రస్థాయి అనారోగ్యాన్ని నివారించడంలో ఆ వ్యాక్సిన్ 94.1% ప్రభావశీలతను చూపించిందని తెలిపింది. మెడర్నా 3వ దశ క్లినికల్ ప్రయోగాలపై నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం తెలిసిందని పేర్కొంది. కరోనా వైరస్ కట్టడికి యుఎస్ ఫార్మా దిగ్గజం అభివృద్ది చేసిన వ్యాక్సిన్ కు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపునిచ్చింది. జర్మన్ కంపెనీ బయోఎన్టెక్ సహకారంతో ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ ను అత్యవసర ప్రాతిపదికన వినియోగించవచ్చునంటూ WHO పేర్కొంది. వెరసి ప్రపంచంలోనే కోవిడ్-19 కట్టడికి WHO గుర్తింపు పొందిన తొలి వ్యాక్సిన్ ను రూపొందించిన దిగ్గజంగా ఫైజర్ నిలిచింది. కాగా ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ ను యూకే, యుఎస్, కెనడా తదితర దేశాలతో ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు. నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో కార్చిచ్చు చెలరేగింది. డిజుకులోయ ప్రాంతంలోని చాలా భాగంలో అడవి తగలబడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఎగసిపడుతున్న మంటలు క్రమంగా మౌంట్ ఐజో దిశగా మణిపూర్ వైపు విస్తరిస్తున్నాయి. దావానలాన్ని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సాయాన్ని ఆర్జించింది. అలాగే ఆర్మీ, పారామిలిటరీ బలగాల సాయాన్ని కూడా కోరినట్టు అధికారులు తెలిపారు. భారత్లో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా కేసులతో కలిపి కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి పెరిగింది. తాజాగా నమోదైన 4 కేసులలో 3 కేసులను బెంగళూరు ల్యాబ్లో నిర్ధారించారు. 4వ కేసును హైదరాబాద్ ల్యాబ్లో గుర్తించారు. కరోనా వైరస్ నివారణకు సంబంధించి కొత్త ఏడాదిలో ప్రజలకు శుభవార్త అందింది. తాజాగా సీరం అభివృద్ది చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశంలో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు వ్యాక్సిన్ నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. పంపిణీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. తమ దేశంపై దాడి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ ఆరోపించారు. దాడి చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు. తమ దేశానికి సమీపంలో అమెరికా యుద్ద నౌకలు B-52F బాంబర్లను మోహరిస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం తమ వద్ద ఉందని అన్నారు. కరోనాపై యుద్దం చేయడం మానేసి తమపై దాడికి ట్రంప్ యత్నిస్తున్నాడని చెప్పారు. తమ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు $1 బిలియన్ ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షో క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఈ సమాజాన్ని ఉద్దేశించి ఆనాడే మన కవులు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే గరికిపాటి జ్ఞాననిధి అనే కార్యక్రమం తప్పక వినాలి. మరి ఈ కార్యక్రమం ఎలా వినాలనుకుంటున్నారా? యాపిల్ పాడ్కాస్ట్లో కానీ, గూగుల్ పాడ్కాస్ట్లో కానీ లేదా స్పాటిఫైలో కానీ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. ప్రతి మంగళవారం మరియు గురువారం తప్పక వినండి గరికిపాటి జ్ఞాననిధి. నేను మీ మాధవ్. నమస్తే.